ఎపిసోడ్ నంబర్ 1630. ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మన అంశము బైబిల్ ప్రవచనం ప్రకారం తదుపరి 1000 ఏళ్ల పరిస్థితి ఎలా ఉండబోతుంది అన్న అంశాన్ని మనం చూడబోతున్నాం. అయితే దీనికి నేను మరొక పేరు కూడా పెట్టాను. అపవాదికి వాడి భార్యకు జరగబోతున్నటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కొందరు ఈ మాట చెప్పగానే అపవాదికి వాడి భార్య కనగానే నవ్వుతున్నారు. ఎందుకు నవ్వుతున్నారు? అపవాదికి ఒక భార్య అంటూ ఉన్నదని మీకు బైబిల్లో నుండి చూపిస్తాను. ఈరోజు ఆ అంశం కాదు, కానీ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం చూడండి. మనము 1000 ఏళ్ల పాలన గురించి మాట్లాడుకుంటున్నాం. అపవాది వాడి యొక్క భార్యకు జరగబోతున్నటువంటి సంఘటన మనం చూడబోతున్నాం. ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణం గల వస్త్రం ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైనటువంటి అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండెను. బైబిల్ ప్రవచనంలో 2 స్త్రీలను గురించి వివరించబడింది. ఒక స్త్రీ ఏమో క్రీస్తు యొక్క వధువు అయినటువంటి సంఘము, మరొక స్త్రీ వ్యభిచార సంబంధమైనటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. అలాగే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి దయచేసి స్నేహితులారా. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, అనగా ఇక్కడ సంఘానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు వారి యొక్క పెళ్లి కుమార్తెను చూపిస్తున్నాడు. ఆత్మవశుడనైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను. మరి ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తున్నది, అపవాదికి ఆ అపవిత్ర కార్యములు చేస్తున్నటువంటి ఆ వ్యభిచార సంబంధమైన స్త్రీగా ఎలాగైతే భార్యగా ఉన్నదో, అదే రీతిగా క్రీస్తుకు కూడా ఒక పెళ్లి కుమార్తె ఉన్నది. ఆ పెళ్లి కుమార్తె నూతన యెరూషలేము పట్టణము, యెరూషలేము పరిశుద్ధ పట్టణము. ఒక వ్యక్తి ఒక పట్టణాన్ని ఎలాగా వివాహం చేసుకోగలడు అన్న అంశము ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇక్కడ బైబిల్ మనకు తెలియజేస్తున్నది, క్రీస్తు ఒక పట్టణాన్ని వివాహం చేసుకోబోతున్నాడు అన్నట్టుగా చెప్పబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. ఇక్కడ అది వర్ణిస్తూ ఉన్నది, వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియమైన పట్టణంను అనగా పరిశుద్ధుల శిబిరము అంటున్నాడు. అంటే ఈ పట్టణం అంతా పరిశుద్ధులతో కూడినటువంటి పట్టణముగా ఉన్నటువంటి పట్టణం ఇది. కాబట్టి ఇక్కడ క్రీస్తు ఈ పరిశుద్ధ సంఘమును వివాహం చేసుకోబోతున్నాడు. బైబిల్ ప్రవచనంలో 2 ప్రధానమైనటువంటి స్త్రీ పాత్రలను మనం చూస్తున్నాం. ఒకటేమో క్రీస్తు వధువు సంఘము, దేవుని పరిశుద్ధ ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది, దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఆమె పవిత్రమైన, యోగ్యమైన, శ్రేష్టమైనటువంటి, అందమైన, సుందరమైనటువంటి భార్యగా ఉన్నటువంటి స్త్రీని చూస్తున్నాం. అయితే అపవాదికి కూడా ఒక భార్య ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పద్ధతిని బైబిల్ ఏమని పిలుస్తుందంటే ఒక సంఘము అని పిలుస్తున్నది. అపవాది అనేక సార్లు మతము అనే ముసుగులో తనను తాను దాచిపెట్టుకొని సంఘములో వ్యవహారం నడిపిస్తూ ఉంటుంది. ఈరోజు ఈ అంశాన్ని మనం చూడబోతున్నాం. ఇక్కడ 2 రకాలైనటువంటి సంఘాలు ఉన్నాయి, 2 పద్ధతులు ఉన్నాయి, 2 అద్భుతమైనటువంటి బలమైనటువంటి పాత్రలు ఉన్నాయి. 2 వ్యక్తులున్నారు, 2 రకాల వ్యక్తిత్వాలు గల వ్యక్తులు 2 ఉన్నారు. లూసిఫర్ ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యము అంత్యక్రీస్తుని గురించి ఉన్నటువంటి సత్యం కాదు. ఇది మీరు తెలుసుకోవాలని కోరుచున్నాను. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సత్యము ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. సత్యం ఏంటంటే దేవుడు అనేవాడు సత్యంగా ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అది గొప్ప సత్యం. సంఘటనలను మనం చూడబోతున్నాము. ఇక్కడ ఈ వ్యక్తిని మీరు చూస్తున్నారా? అతడి ముఖాన్ని చూడండి. ఈ వ్యక్తి గాబ్స్ మ్యాట్. ఈ లేఖనంలో లేదా ఈ కార్యక్రమంలో మీరు ఏదైతే వినబోతున్నారో నిజంగా మీకు ఆశ్చర్యం కల్పించబోయే విషయాలు మీరు వినబోతున్నారు. ఈరోజు మనము
రెండు రకాల పునరుత్థానముల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. బైబిల్ సెలవిస్తున్నది, అపవాది ఆ మహా బిలములో వాడు 1000 ఏళ్ల పాటు బంధించబడి ఉంటాడు అని బైబిల్ సెలవిస్తున్నది. మొదటి అంతిమ గొప్ప యుద్ధమును గురించినటువంటి అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం. అపవాది నిరంతరము జీవించే జీవిగా ఉండి కోట్ల కొలది సంవత్సరాల పాటు దేవుని చేత పీడింపబడుతున్నటువంటి ఒక జీవిగా ఉండడు. బైబిల్ సెలవిస్తున్నది, అపవాది జీవించడం అన్నది ముగిసిపోబోతుంది, వాని జీవితం ముగించబడబోతుంది. అలాగే సమస్తమైనటువంటి కీడు ఆపివేయబడబోతున్నటువంటి స్థితిని చూడబోతున్నాం. అలాగే ఈ భూమండలము, ఈ సృష్టి యావత్తు సమూల నాశనం చేయబడి ఒక నూతనమైనటువంటి సృష్టి కలగబోతున్నదని, నక్షత్రములతో కూడినటువంటి మహాపట్టణం ఒకటి రాబోతున్నదని మనం చూడబోతున్నాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. ఇక్కడ లూసిఫర్ బిలములోనికి త్రోసివేయబడబోతున్నాడు, మహా అగాధంలోనికి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 1000 ఏళ్ల కాలం వరకు వాడు ఆ బిలములో బంధించబడి ఆ అగాధంలో ఉన్నప్పుడు ఈ 1000 ఏళ్ల సంవత్సరముల పాటు 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసపరచడానికి ఇక వాడికి అవకాశం ఉండదు. అసలు ఈ సాతాను ఎవరు? వాడు ఒక నిజమైనటువంటి వ్యక్తి. మరి దానికి సంబంధించినటువంటి ఒక దృశ్యాన్ని మనము ఇలాగని ఊహించుకోలేం, కానీ ఇక్కడ చూస్తే వాడు కనబడుతున్నాడు. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఈ లూసిఫర్ను మనము తేజో నక్షత్రము అన్నట్టుగా చూస్తున్నాం. మరి ఒకానొక సమయంలో మనం చూసినట్లయితే దేవుని యొద్ద దేవుడు నివసిస్తున్నటువంటి పట్టణంలో సమస్తం పైన అధికారం కలిగి వ్యవహారాలు జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక గడియ మనము ఒకసారి ఆలోచిద్దాం. దేవునికి అపవాదికి మధ్యనున్నటువంటి వ్యత్యాసాన్ని మనం ఆలోచిద్దాం. దేవుడు ప్రేమ స్వరూపి. మరి ఆయన ఎన్నడూ కూడా మనం ఆయనకు లోబడాలని బలవంత పెట్టడు, లేదా మన మనస్సాక్షిని బలవంత పెట్టడు. ఆయన మనకు స్వేచ్ఛ స్వాతంత్రాలను ఇచ్చినటువంటి దేవుడు. దేవుడు నీతి, కనికరము, సత్యమునకు ఆధారమైనటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే మనం ఎన్నుకోవడానికి ఎన్నిక ఇచ్చి ఉన్నాడు మనకి. అపవాది అబద్ధం ఆడతాడు, మనకు అబద్ధం చెప్తాడు, మోసగిస్తాడు. ప్రధానంగా మతము అనే ముసుగులో మనల్ని బంధిస్తాడు. మనస్సాక్షిని బలవంత పెట్టుటలో వాడు ముందుంటాడు. ప్రపంచం యావత్తు, అలాగే అమెరికా దేశంలో కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, వాడు ఈ మత సంబంధమైనటువంటి ఒత్తిళ్లను వాడు తీసుకొని వస్తూ ఉంటాడు. ద్వేషము, హింసను పెట్టరేగింపజేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రతికూలమైనటువంటి కార్యాలు ఏవైతే జరుగుతున్నాయో వాటన్నిటికీ కూడా వెనుక వాడు బలమైనటువంటి శక్తిగా ఉండి వాటిని నడిపిస్తూ ఉన్నాడు. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఇన్క్విజిషన్ అనే ఒక సిద్ధాంతానికి కారకుడుగా వాడు ఉన్నాడు. ఈరోజు వాడు ఐసిస్ అనే దానికి దేవుడుగా ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, వాడు హింసించడానికి, బాధించడానికి ప్రధాన కారకుడుగా దేవుడుగా ఉన్నాడు. మతపరమైనటువంటి ద్వేషాన్ని పెట్టరేగింపజేసేవాడై ఉన్నాడు. ఈ క్రైస్తవులు హింసాత్మకమైనటువంటి విషయాలను గురించి, హింసించాలి అనే ధోరణిలో మాట్లాడుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అమెరికా దేశ చరిత్రలో ఒక చీకటి యుగం ఉన్నది, ఒక చీకటి అధ్యాయం ఉన్నది. మన శత్రువులను మనం హింసించినప్పుడు, బాధించినప్పుడు బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రకారము దానికి భిన్నంగా ప్రతి కార్యాన్ని చేస్తూ హింసించడము, బాధించడం అన్నది చేస్తూ వచ్చాం. కొంతమంది అంటారు, అటువంటి వ్యక్తిత్వాన్ని మరలా తీసుకొని వచ్చి మన శత్రువులందరినీ మనం సమూలంగా నాశనం చేయాలి, వారిని హింసించాలి అంటూ ఉంటారు. అది అపవాది యొక్క స్వరం, అది దేవుని స్వరం కాదు సుమా. క్రీస్తు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి అని. జనులు అంటారు అది అసాధ్యము అంటారు. మరి దానికి బదులుగా ఏం జరిగిందో చూడండి, ఏం చేశాం.
ప్రతి వ్యక్తి కూడా వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక తీర్పు దినం అన్నది ఉన్నది, అది రాబోతున్నది. లూసిఫర్కు కూడా తీర్పు దినం రాబోతున్నది, మనకు కూడా తీర్పు దినం రాబోతున్నది. అమెరికా దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి ఫాదర్స్లో ఒకడుగా ఉన్నటువంటి ఈ వ్యక్తి థామస్ జెఫర్సన్ అనే వ్యక్తి అమర్త్య సంబంధమైనటువంటి అమరత్వానికి సంబంధించిన మాటలు పలికి ఉన్నాడు. దేవుడు న్యాయాధిపతి, ఆయన న్యాయవంతుడు అన్న అంశాన్ని నేను చదువుతున్నప్పుడు, నేను గ్రహించినప్పుడు, అది నా దేశానికి ప్రతిబింబింపజేసుకున్నప్పుడు నేను వణికిపోతున్నాను అంటున్నాడు. ఆయన యొక్క న్యాయము ఎన్నడూ ఎల్లకాలము నిద్రిస్తూ ఉండదు. జనులు వారు ఎంతగా ద్వేషాన్నైనా పెంచుకోవచ్చు, ద్వేషించవచ్చు, వ్యతిరేకించవచ్చు, విరోధమైన కార్యాలు చేయవచ్చు, కానీ ఒక దినం రాబోతున్నది, తీర్పు దినము. ఈ విశ్వమంతటి నుండి ఈ దుష్టత్వం అంతటిని సమూలంగా తొలగించబోయే ఒక రోజు రాబోతున్నది. 1000 ఏళ్ల పాలన ఎప్పుడు జరుగుతుంది? ప్రకటన గ్రంథం చూద్దాం, 20వ అధ్యాయం 4-5 వచనాలు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులయుండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తము శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని. అనగా ఇక్కడ హతసాక్షులను గురించి మాట్లాడుతున్నాడు ఈ సంఘటన. వారు బ్రతికిన వారై, అంటే వారు తిరిగి ఆ మరణం జయించి లేచారన్నమాట, బ్రతికారన్నమాట. 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుత్థానము. బైబిల్ నాకు సెలవిస్తుంది ఏంటంటే పరిశుద్ధుల పునరుత్థానముతో ఈ 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి అనే మాట చదువుకున్నాం 4వ వచనంలో. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనైందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. ఇది నాకు కొన్ని సత్యాలను నేర్పిస్తుంది. దీని అర్థం ఏంటంటే అంత్య దినాలలో అనేక మంది హతసాక్షులు ఉండబోతున్నారన్నమాట. దీని గురించి మీరు ఆలోచించాలని ఇష్టపడట్లేదా? దేవుని పరిశుద్ధులందరూ మహిమలోనికి కొనిపోబడతారా, ఎత్తబడతారా? లేదు 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 లేదు. అది బైబిల్లో నేర్పించబడలేదు. అది చాలా సులభతరంగా వెళ్తున్నటువంటి సులభతరమైన జీవితానికి అలవాటు పడిపోయి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆలోచన కలిగినటువంటి అబద్ధంతో కూడినటువంటి బోధ అది. ఉసఫా అనే అంశాన్ని గురించి ప్రజలకు చెప్పండి. ఆత్మ సంబంధంగా అక్షరాస్యత లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అన్నమాట వీరు. బైబిల్ సెలవిస్తున్నది అనేక మంది పరిశుద్ధులు హతులవుతారు, హతసాక్షులవుతారు. ఎందుకంటే వారు ఆ ప్రతిమకు మొక్కరట. లీసా ఈ బైబిల్ ప్రవచనాలను అర్థం చేసుకొని ఈరోజు అనేక మంది క్రైస్తవులు కూడా అర్థం చేసుకోలేనంతగా లీసా గారు అర్థం చేసుకున్నారు ఈ లేఖనాలను. చాలామంది క్రైస్తవులు బైబిల్ ప్రవచనాలను సరిగా చదవరు, ఎందుకంటే వారు హాయిగా నిద్రమత్తులో ఉన్నారు. అయితే బైబిల్లో మనం చూసినట్లయితే ఈ అంత్య దినాలలో అనేక మంది పరిశుద్ధులు వారు హతసాక్షులై వారు చనిపోయిన తర్వాత వారు మరలా బ్రతికి 1000 ఏళ్ళు క్రీస్తుతో కూడా రాజ్యపాలన చేతురు అని రాయబడింది. కాబట్టి అంత్య దినాలలో వీధులలో రక్తము ప్రవహిస్తుంది. అయితే బైబిల్ సెలవిస్తున్నది దేవుని జనులైనటువంటి వారు తిరిగి మరలా బ్రతకబోచున్నారు. కాబట్టి నీతిమంతుల పునరుత్థానంతో ఈ 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. మరి ఈ నీతిమంతులు ఎప్పుడు పునరుత్థానం అవుతారు, ఎప్పుడు లేపబడతారు? చాలా సులభం అండి చెప్పడానికి. 1 తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. నీతిమంతులు రెండవ రాకడలో వారు లేపబడతారు. అక్కడే ఈ 1000 ఏళ్ల పాలన ఆరంభమవుతుంది. నీ ముఖము మీద ఈ ముక్కు ఉన్నది అని ఎలాగైతే స్పష్టంగా నువ్వు చూపించగలుగుతున్నావో అంత స్పష్టంగా ఉన్నది ఈ అంశం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనము. ఈ మొదటి పునరుత్థానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. అది క్రీస్తు వచ్చినప్పుడు జరుగుతుంది. ఇట్టి వారి మీద రెండవ మరణంనకు అధికారం లేదు. అంటే దాని అర్థము ఇక్కడ 2 రకాల మరణాలున్నాయి, 2 మరణాలున్నాయి. నీవు 2 సార్లు
జన్మించకపోతే 2 సార్లు మరణిస్తావు. ఇక్కడ బైబిల్ మనకు అదే బోధిస్తుంది. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. 1000 సంవత్సరములు. హల్లెలూయా. యేసయ్య రాబోతున్నటువంటి ఆ సమయము ఎంత మహత్తరమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఈ బలమైనటువంటి పునరుత్థానము సంభవించబోతున్నది. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అపవాది 1000 ఏళ్ల పాటు ఆ బిలంలో బంధించబడి బాధించబడుటకు అప్పగించబడుట అనే ఆ కార్యము ఆరంభమవుతుంది. అంటే అపవాదిని పీడించే ఆ కార్యము 1000 ఏళ్ల సంవత్సరం అన్నది అక్కడ ఆరంభమవుతుంది. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సంభవించిన ఆ రోజు జరిగినటువంటి ఆ మొదటి పునరుత్థానం మొదలుకొని ఈ 1000 ఏళ్ల పాలన ఉండబోతున్నది. మా మనవలు మనవరాండ్రు అర్థం చేసుకోగలిగినంత స్పష్టంగా, అంత సులువుగా ఇది మన ఎదుట ప్రత్యక్షంగా ఉన్నది. మానవాళిని 2 గుంపులుగా విభజించవచ్చు. ఇక్కడ మతపరమైనటువంటి సంఘాలను గురించి కానీ వేరే అంశాలను గురించి మాట్లాడట్లేదు. సహజంగా మనము ఆలోచిస్తున్న దానికి అతీతముగా, చాలా అతీతముగా ఉన్నాడు దేవుడు. అవును, వీరి పలానా సంఘానికి చెందినవారు వీరు పరలోకానికి వెళ్తారు, వీరి పలానా సంఘానికి చెందినవారు వీరు నరకానికి వెళ్తారు. మానవాళి 2 గుంపులుగా విభజించబడే అవకాశం ఇక్కడ ఉన్నది. మంచివారు, చెడ్డవారు, నీతిమంతులైన వారు, దుష్టులైన వారు, రక్షింపబడిన వారు, నశించిపోతున్నవారు, పశ్చాత్తాపపడి మారుమనసు పొందినవారు, అటువైపు రెండవ వైపు ఉన్నవారేమో స్వనీతి మీద ఆధారపడేవారు. ఇది మరలా దీన్ని విభజించవచ్చు ఈ రీతిగా. దానికి అదే విభజించబడుతుంది. ఇది మీరు చూడాలని కోరుచున్నారా? ఇక్కడ నీతిమంతులైన వారు మరణిస్తున్నారు. దేవుని పరిశుద్ధులైన వారు మృతి చెంది వారు సమాధులలో నిద్రిస్తూ ఉన్నారు. నీతిమంతులైన వారు మృతి చెంది ఉన్నారు. అలాగే ఇందులో రెండవ వారు నీతిమంతులు జీవిస్తున్న వారు కూడా ఉన్నారు, సజీవంగా ఉన్నవారు. దేవుని ప్రజలు అనగా బైబిల్ వారిని పరిశుద్ధులు అని పిలుస్తున్నది. అంటే పరిశుద్ధుడు అంటే పాపరహితుడు, పాపం లేనివాడు అని కాదు ఇక్కడ అర్థం. రక్షింపబడి క్రీస్తునందు ఉన్నవాడు పరిశుద్ధుడై ఉన్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నీతిమంతులు మృతి చెందిన వారు ఉన్నారు, నీతిమంతులు బ్రతికి ఉండి సజీవంగా ఉన్నవారు కూడా ఉన్నారు. మరి మరొక వైపేమో దుష్టులైన వారు మరణించిన వారు ఉన్నారు. ఇది చాలా 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 పెద్ద సంఖ్య, లెక్కింపజాలన్నటువంటి పెద్ద సంఖ్య ఇది. వారు అనుకుంటారు అదే ముగింపు అని. కాదు, ఇంకా ఆరంభం కాలేదు. చనిపోయినటువంటి దుష్టులైన వారు ఉన్నారు, అలాగే బ్రతికి ఉన్నటువంటి దుష్టులు కూడా ఉన్నారు. దుష్టులైన వారు బ్రతికి ఉన్నారు. కొందరు నిద్రిస్తున్న వారు ఉన్నారు, కొందరు మెలకువగా ఉండి బ్రతికున్నవారు ఉన్నారు. మృతులైన వారు, సజీవులైన వారు, మంచివారు, చెడ్డవారు, మురికిగా ఉన్నవారని. కాబట్టి మనము క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మానవాళి యొక్క ప్రతి స్థితిని ఒకసారి మనం ఆలోచించాలి, గమనించుకోవాలి. నీతిమంతులైన వారు మృతి చెందిన వారు ఉన్నారు, దాని గురించి మనం మాట్లాడుకున్నాం. యేసు తిరిగి వచ్చినప్పుడు క్రీస్తునందుని మృతి చెందిన వారు అమర్త్యతను ధరించుకొని వారు తిరిగి లేపబడబోతున్నారు. వారు ఒకవేళ క్యాన్సర్ వ్యాధితో చనిపోతే క్యాన్సర్తో వారు తిరిగి లేపబడరు. పూర్తిగా దేవుని మహిమతో నింపబడిన స్థితిలో వారు లేపబడతారు. మరి నా తల్లి, నా తండ్రి వారి రక్షణ విషయంలో నాకు నిశ్చయిత ఉన్నది. అంటే వారు సంఘంలో ఏదో సభ్యత్వం కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని బట్టి నాకు ఆ నిశ్చయిత కలిగిందని కాదు. అయితే క్రీస్తులో వారికి సభ్యత్వం ఉన్నది కాబట్టి. సైబీరియాని నేను దర్శించినప్పుడు ఆ ప్రదేశానికి నేను అంతకు మునుపు చాలాసార్లు వెళ్ళాను. మిడ్స్టబింటా అనే ప్రదేశానికి నేను వెళ్ళాను. లేక్ బైకల్ అనే ప్రదేశానికి మరి -40 degrees ఉంటుంది అక్కడ. ప్రపంచంలోనే అతి సుందరమైనటువంటి ప్రదేశాలలో ఒక ప్రదేశము. ప్రపంచంలోనే శుద్ధమైనటువంటి నీటిని కలిగినటువంటి స్థలముగా అది కొనియాడబడుతుంది. అది 1 మైలు లోతుగా ఉన్నది, 1 మైలు కంటే ఎక్కువ లోతుగా ఉన్నది. మరి నేను అక్కడికి వెళ్ళినప్పుడు దానిపైన 6 అడుగుల ఐస్ గడ్డలలాగా కూరుకొని పోయి ఉంటాయి. కొన్నిసార్లు దాని గుండా దూసుకొని వెళ్ళటానికి అన్నట్టుగా రైల్వే ట్రాక్స్ పెడుతూ ఉంటారు. ఈ సైబీరియాలో నేను నిలబడి ఉన్నాను. సైబీరియాలో ఉన్నటువంటి టైగర్ ఫారెస్ట్ అనే ప్రదేశము అమెరికా దేశం కంటే కూడా ఎంతో పెద్దదిగా ఉన్నది ఈ ప్రదేశం. అది ఒక అడవి. రష్యాలో టైగర్ ఫారెస్ట్
మరి నేను ఆ సమాధులలోనికి వెళ్ళాను. నా నడుము లోతు వరకు ఆ మంచులో నేను కూరుకుపోయాను. లక్షలాది ప్రజల మధ్యన నిలబడినటువంటి స్థలం అది. జనులంటారు, నాస్తికత్వం మరలా మాకు కావాలి అంటారు. ఎంత వెర్రితనం అండి! వారికి తెలిసిందల్లా ఎంత కొద్దిదో చూడండి. రష్యాలో ఈ నాస్తికత్వము మరణించింది. యుక్రెయిన్లో కూడా, ఈ యుక్రెయిన్ ప్రదేశంలో దాదాపు 50 మిలియన్ల ప్రజల్ని బలిగొన్నది. వారి విశ్వాసం కొరకు నిలబడి కొన్ని మిలియన్ల కొలది జనులు, క్రైస్తవ బిడ్డలు కూడా చనిపోయారు. వారిని కూడా పొట్టన పెట్టుకున్నది ఈ నాస్తికత్వము. అయితే ఒక దినము రాబోతున్నది, ఈ యొక్క పెద్ద పెద్ద సమాధులలో బంధించబడి చనిపోయినటువంటి వారందరూ కూడా, గొప్ప గొప్ప చక్రవర్తులు, గొప్ప వారందరూ కూడా, పెద్ద పెద్ద సమాధులలో ఉన్న వారందరూ కూడా ఒకరోజు తిరిగి లేపబడబోతున్నారు. ఎక్కడో లోతైనటువంటి ప్రదేశాలలో కూరుకుపోయి చనిపోయి సమాధి చేయబడినటువంటి ప్రజలందరూ కూడా ఈ భూమి మీద మరొకసారి బ్రతకబోతున్నారు. రెండవ అంశము, బ్రతికి ఉన్నటువంటి నీతిమంతులు. వారికి ఏం జరుగుతుందో చూద్దాం. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చూద్దాం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఇది మొదటి పునరుత్థానం. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు మృతులైనటువంటి పరిశుద్ధులు మొదట లేపబడతారు. సజీవులుగా ఉన్నటువంటి పరిశుద్ధులు వారు మార్పు చెంది ఎత్తబడతారు. క్యాన్సర్తో ఉన్నవారు, క్యాన్సర్తో చనిపోయిన వారు, గుండె నొప్పితో చనిపోయిన వారు, గుండె వ్యాధులన్నీ తొలగిపోతాయి, అవి వెళ్ళిపోతాయి. వీరందరూ కూడా రెండవ రాకడ వరకు బ్రతికి ఉన్నవారు అన్నమాట. యేసయ్య వచ్చినప్పుడు నేను సజీవంగా బ్రతికి ఉండాలని కోరుచున్నాను. అయితే ఆ కాలంలో ఈ దుష్టులైన వారు కూడా బ్రతికి ఉంటారు. వారు ఆ దేవుణ్ణి ఆకాశ మండలం నుండి చూసి వారు పిడికిలి పెట్టి గుద్దాలని కోరుకుంటూ ఉంటారు. పిడికిలి బిగించి వాళ్ళ తాతను గుద్దినట్టుగా గుద్దాలి, ముసలోడిని గుద్దుతున్నాం కదా అన్నట్టుగా గుద్దాలన్నట్టుగా అలాంటి భావనతో చూస్తారు దేవుణ్ణి. వారు ఎన్నడూ బైబిల్ చదవరు. వారి కళ్ళ ఎదుట దేవుని భయం ఉండదు. దయచేసి 2వ తెస్సలోనీలకు రాసిన పత్రికలోనికి వద్దాం. మీకు అనేక లేఖన భాగాలు ఎందుకు ఇస్తామంటే మీరు దేవుని వాక్యమందు నమ్మిక ఉంచాలన్న దృక్పథంతో ఈ వాక్యాలు మీకు చూపిస్తాం. ఒక సంఘ సిద్ధాంతాన్ని కాదండి మీరు నమ్మాల్సింది, ఒక బోధకుణ్ణి కాదు మీరు నమ్మాల్సింది, ఒక టీవీ సువార్థికుణ్ణి కాదు మీరు నమ్మాల్సింది, ఒక యాజకుణ్ణి కాదు, ఒక పోపును కాదు మీరు నమ్మాల్సింది. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. 2వ తెస్సలోనీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-10 వరకు. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారందరి యందు ప్రశంసింపబడుటకును ప్రభు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖం నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఏలనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి. బైబిల్ ఇక్కడ మనకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు దేవుని సింహాసనం నుండి అగ్ని దిగి రాబోతున్నది. అది ఎంత గొప్పగా ఉండబోతుందంటే, అగ్ని ఎంత శక్తివంతంగా ఉంటుందంటే, అగ్ని దేవుని రాజ్యానికి వెలుపల ఉన్నవారు, దుష్టులైనటువంటి వారు నశింపజేయబడతారు. ఈ భూమి ఆ మహా అగాధముగా మారిపోతుంది. ఇక్కడ పరిశుద్ధులు పునరుత్థానం అవుతారు, రూపాంతరం చెంది మార్పు నొంది పైకి కొనిపోబడతారు, ఎత్తబడతారు. మనము దేవుణ్ణి ఎందుకు వెంబడించాలి, క్రీస్తుని ఎందుకు వెంబడించాలని కొన్ని ప్రధానమైనటువంటి కారణాలను తీసుకొని మేము ముందుకు రావాలని ఇష్టపడుతున్నాను. ఆ కారణాలు రాబోతున్నటువంటి ఈ అగ్ని నుండి మనల్ని విడిపిస్తాయి, కాపాడుతాయి. ఇప్పుడు తర్వాత మనము ధ్యానించబోతున్నటువంటి
ఆ మరుసటి తరగతిలో, వచ్చే వారం తరగతిలో అద్భుతమైనటువంటి సత్యాలు, వాస్తవాలు, లూసిఫర్ యొక్క ముగింపును గురించి, నూతన ప్రపంచం యొక్క, నూతన లోకం యొక్క సృష్టి ఎలా ఉండబోతుందో మనం చూడబోతున్నాం. హలో స్నేహితులారా, నేను జాన్ కార్టర్ని మాట్లాడుతున్నాను. క్యూబాలో హవానా అనే స్థలంలో నేను నిలబడి మీతో మాట్లాడుతున్నాను. రెవల్యూషనరీ స్క్వేర్ అనే ఈ ప్రదేశంలో నేను నిలబడి మాట్లాడుతున్నాను. 50-60 సంవత్సరాల క్రితము ఈ దేశంలో రాజులుగా కీర్తించబడినటువంటి వ్యక్తులు గొప్ప కమ్యూనిజంతో వారు రాజకీయాలు చేసినటువంటి, రాజరికం చేసినటువంటి ఆ ప్రదేశాల్లో నేను ఇక్కడ మీ మధ్యన నిలబడి ఉన్నాను. ఇంకా అటువంటి స్థాయిలోనే, అటువంటి స్థితిలోనే ఈ ప్రదేశాలు మిగిలిపోయాయా? స్వేచ్ఛ స్వాతంత్రాలు ఈ దేశంలో ఉన్నాయా? ఈ సువార్తను ప్రకటించటము ఈ ప్రదేశంలో సాధ్యమేనా అని మేము పరిశీలన చేస్తున్నాం. మరి ఈ క్యూబా అనే ప్రదేశంలో మరి బాహటంగా కూడికలు ఏర్పాటు చేయడం సాధ్యపడదని మేము తెలుసుకోగలిగాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలకు కానీ, ఇక్కడున్న పరిశుద్ధులకు కానీ మనం సహకారం అందించడానికి, వారితో నిలబడటానికి ఉండాలని మేము ఆశపడుతున్నాం. సహకారంగా నిలబడాలని ఆశిస్తున్నాం. మరి పట్టుదలతో, యథార్థంగా ఈ ప్రజల మధ్యన, ఈ ప్రాంతాలలో దేవుని పరిచర్యను నమ్మకంగా జరిగించాలని ఇష్టపడుతున్నాం. అయితే జ్ఞానయుక్తంగా ప్రభుల వారు తెలియజేసినట్టుగా పాముల వలె వివేకం కలిగి, పావురముల వలె నిష్కపటముతో వీరి మధ్యన మనం పరిచర్య చేయాల్సినటువంటి బాధ్యత మనకున్నది. ఎక్కడైనా సరే ఇటువంటి ప్రదేశాల్లో సువార్త ప్రకటించడానికి మేము నిలబడుతుంటుండగా మీరు కూడా మాకు సహకరిస్తూ మాతో నిలవాలని ఆశపడుతున్నాం. ఈ తెర మీద కనిపిస్తున్నటువంటి అడ్రస్కు మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. క్రీస్తు యొక్క సువార్తమానాన్ని ఈ ప్రదేశాలకు తీసుకొని వెళ్ళటానికి పరిచర్య భారంతో ముందుకెళ్తుంటుండగా గొప్ప ఉజ్జీవ జ్వాల ఈ ప్రదేశాల్లో రేకెత్తించబడినట్లుగా మీరు కూడా ప్రార్థనాపూర్వకంగా మాతో నిలిచి సహకరించాలని కోరుచున్నాం. దేవుడు ద్వారాలు తెరుస్తుండగా జాన్ కార్టర్ అనే నేను హవానా, క్యూబా అనే ప్రదేశంలో, ఈ స్క్వేర్ ప్రదేశంలో నేను నిలబడి మీతో మాట్లాడుచున్నాను. మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. For a copy of today's program, please contact us at P.O. Box 1900, Thousand Oaks, California 91358. Or in Australia, contact us at P.O. Box 861, Terrigal, New South Wales 2260. This program is made possible through the generous support of viewers like you. We thank you for your continued support. May God richly bless you.